హే గాయ్స్, హౌ యూ డూయింగ్ ఆల్? ఇది మీరు చూడకపోవచ్చు, స్క్రోల్ చేసొచ్చు. సో అందుకే ముందుగా చెప్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. బికాజ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మంచి కంటెంట్, ఫన్ కంటెంట్ నా దగ్గర ఉంది. సో నేను అది చేయాలి అంటే నాకు టైం కావాలి. ఆ టైం పీరియడ్ వరకు నేను ఏదో ఒకటి ఇలా పోస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ తీసుకోవాలి. సో దానికోసం నేను ట్రై చేస్తాను. మీరు కూడా మీ వైపు నుంచి చాలా సపోర్ట్ ఇవ్వండి గాయ్స్. ఎప్పుడూ నేను మంచి కంటెంట్ పెట్టినప్పుడు సపోర్ట్ చేయడం కన్నా, ఇప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ నుంచి సపోర్ట్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. సో ఒకసారి వెళ్ళండి, పాతవి ఒక 3-4 పెట్టాను ఇప్పటికీ, ఒకసారి చూడండి. నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. మొత్తం వినండి, లాస్ట్ వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. వీడియోలో చూస్తున్న ఒక్క మొక్క కూడా నాది కాదండి, అది మా ఓనర్ది. ఊరు వెళ్ళినప్పుడు నన్ను వాటరింగ్ చేయమన్నారు. సో దానికోసం పైకి వెళ్తే మా మమ్మీ ఫ్లవర్స్ తెంపు తీసుకురా, దేవుడికి పెడదాం అని చెప్పింది. సో దానికోసం కోసాను. నాకు యాక్చువల్లీ కోయడం నచ్చింది, నాకు ప్లాంట్ చూసుకోవడమే చాలా చాలా ఇష్టం. మళ్ళీ మమ్మీ గోల్ పెడుతుంది కాబట్టి కొన్ని ఫ్లవర్స్ అనేవి తీసుకొని వెళ్ళి మమ్మీకి ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను వాటరింగ్ అంతా ఇచ్చి అన్నీ చూసారా ఫ్లవర్స్ ఎంత బుజ్జిగా వచ్చాయో. కానీ అంకుల్ సరిగ్గా కేర్ చేయరు అనుకుంటా, మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఎండిపోవడం, లీవ్స్ అనేవి హెల్తీగా లేకపోవడం అన్నీ ఉన్నాయి. మేబీ అంకుల్ అంతా కేర్ చేయకుండా నార్మల్గా ఏదో పెట్టి చేసినట్టున్నారు. సో మీరు ఎక్కడ చూసినా ఆకులు అలా మాడిపోయినట్టు, ఫ్లవర్స్ చూసారా గ్రోత్ కూడా లేదు. సో ఇక్కడ అలోవెరా కూడా చాలా రాటన్లా అయిపోయి చాలా బ్లాక్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. ఫైనల్లీ అంజీర్ వచ్చింది. అంజీర్ ఫుల్ రాట్ అయిందో లేదో కూడా నాకు తెలీదు, కోసేసాను ఏదో ఒకలాగా. ఫైనల్లీ నేనైతే వాటరింగ్ చేయడానికి తీసుకొని వాటర్ చేసి దెన్ ఆఫ్టర్ కంప్లీట్ చేశాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా, డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది. నెక్స్ట్ దీని పేరు తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఆగలేక చూశాను, వద్దు వద్దు అనుకున్నాను, బట్ మన చేతులు అస్సలు ఉండబెట్టవు. దానికోసం తీసేసాను. అవసరంగా ఫ్రూట్ వేస్ట్. ఇదంతా తీసినట్టు మా ఓనర్కి కూడా తెలీదు. ఏం చేస్తాం, దొంగతనం చేశాను.